హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో మునక్కాడల రసం చేసుకుందాము. నార్మల్గా మునక్కాడల రసం చేసేది వేరు, ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి ఫ్రీక్వెంట్గా రసం అనేది ఇంట్లో ఉండాలి కదా, అలాంటి వాళ్ళు ఒకటే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మునక్కాడలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నామంటే ఈజీగా తినేస్తారు. ఆ ఫ్లేవర్తో మునక్కాడల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మునక్కాడలే కాదండి, మునగాకుతో కూడా పప్పు, పచ్చడి, కారం పొడి కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది కూడా. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత 2 మునక్కాడలను ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పీల్ తీసుకొని వేసుకోవాలి. 3 టమోటాలను 4 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్తో వాష్ చేసుకొని వేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాతనే ఓపెన్ చేయాలి. ఇలా స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు మనకు పప్పు అనేది బాగా ఉడికి ఉంటుంది కాబట్టి మనం పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్తో కానీ మెత్తగా మన పప్పు ఎలాగైతే ఎనుపుకుంటామో సేమ్ అదే విధంగానే స్మాష్ చేసుకోవాలి. స్మూత్గా అవ్వాలి పప్పు అనేది. మనకు మునక్కాడలు కూడా చిదిరాయి చూడండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. కింద ఒక బౌల్ పెట్టుకొని ఒక జల్లెడ పెట్టేసుకొని దీంట్లోకి వేసుకుంటే మనకు ఆ మునక్కాడల పీచ్ అనేది మనకి ఇక్కడ నిలబడిపోతుంది స్పూన్తో అనుకున్నాము అంటే. ఇలా అనుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెము ప్రెస్ చేస్తూ అన్నామంటే మనకు పీచ్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలానే అంతా చేసుకొని ఆ పప్పు రసం అనేది పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గార్లిక్ అండ్ తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న పప్పు వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం కారమైన యాడ్ చేసుకోవచ్చు. సో మైల్డ్ టేస్ట్తో ఉండాలి అనుకుంటే కారం అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనము దీంట్లోకి సాల్ట్ అండ్ పులుపు, వాటర్ కరెక్ట్గా సరిపోయాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకే ఇంకొంచెం వేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకు మునక్కాడ రసం అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఆహా అనాల్సిందే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ మునక్కాడ ఫ్లేవర్తో టమోటా, కందిపప్పు అన్నీ వేసాం కట్టే టేస్ట్ అల్టిమేట్ అని చెప్పవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.